చంద్రబాబు పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు, నియోజకవర్గ పరిశీలకులు పసుపులెట్టి బాలరాజు, వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు అన్నారు. ఈ మేరకు గాజువాక నియోజకవర్గం అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. గాజువాక నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, పసుపులెట్టి బాలరాజు, వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలకులు డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారన్నారు. అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లోనూ ఈరోజు రేపు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే పేరుతో సభలు నిర్వహిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన 2 ఏళ్లు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్న సందర్భంగా ఆయన ఏవైతే హామీలు ఇచ్చి అమలు చేయలేదో, ఏ విధంగా ప్రజలకి వెన్నుపోటు పొడిచాడో నమ్మిన వాడికి అవన్నీ కూడా వివరిస్తూ ఏ రకమైన దుర్మార్గమైన పరిపాలన జరుగుతోందో మేమందరం కూడా ఈ సమావేశాల ద్వారా వివరిస్తూ ఉన్నాం. రేపు 12వ తేదీన ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ ర్యాలీల్ని, నిరసన ర్యాలీలు నిర్వహించబోతూ ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు సూపర్ 6, సూపర్ 7 అని ఓదరగొట్టి ఇవాళ అందులో ఒక్కటి కూడా అమలు చేయకపోగా అవన్నీ చేసినట్టుగా భావించమంటూ బెదిరిస్తా ఉంది ఈ ప్రభుత్వం. మేము చెప్తున్నాం, మీరు నిజంగా అమలు చేస్తే లబ్ధిదారుల జాబితాలని గతంలో మాదిరిగా చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆ రోజు చేశారో అలా మీరు సచివాలయాల్లో ప్రకటించగలుగుతారా? ప్రకటించండి అని అడుగుతున్నాం. ఇదిగో వీళ్ళకి ఇన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, వీరికి ఆడబిడ్డని ఇది ఇచ్చాం, వీరికి అమ్మఒడి ఇచ్చాము, అదే తల్లికి వందనం ఇచ్చాం. చెప్పండి. ఇవాళ లెక్కలు తీస్తే 20 లక్షల మంది లబ్ధిదారులని అమ్మఒడిని మీరు కాపీ కొట్టిన తల్లికి వందనంలో కోసేశారు. రైతు భరోసా కాపీ కొట్టి చేస్తున్న అన్నదాతకి సుఖీభావలో 7 లక్షల మందిని కోసేశారు. ఇంచుమించు 6 లక్షల పెన్షన్లను కోసేశారు. ఒక్క రేషన్ కార్డు కొత్తగా ఇవ్వలే. ఏదో మేము ఉద్ధరించామని మాట్లాడితే ఎట్లా? మాకు ఏం గుర్తు వస్తుందంటే చంద్రబాబు నాయుడు పేరు ఎత్తితే 2 ఏళ్ళు ఏం చేశాడంటే, మొన్న వచ్చి కాకినాడ జిల్లాలో కళ్ళు తాగాడు, అంతకుముందు నెల్లూరు జిల్లా వెళ్ళి చేపల కూర వండాడు, అంతకుముందు ఇంకెక్కడికి వెళ్ళి టీ కాచాడు, అంతకుముందు ఇంకెక్కడికి అయితే వేరే జిల్లా వెళ్ళి ఆటోలో తిరిగాడు. ఇవే గుర్తొస్తున్నాయి. కొత్తగా పెన్షన్లు ఇవ్వలే, కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు, అడిగితే రెడ్ బుక్ అని చెప్పి కేసులు పెట్టే కార్యక్రమం. మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు ఈ వెన్నుపోటు కార్యక్రమాలు మానేసి ఏవైతే ఆ రోజు చెప్పారో ఆ హామీలన్నీ నెరవేర్చండి అని చెప్పి ఈరోజు ఈ సభ గాజువాక నియోజకవర్గం మీటింగు దేవన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగింది.